చేస్తున్నారు, హిందువుల టార్గెట్ లా వీళ్ళు చూస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. దాని మీద ఎలా స్పందిస్తారన్న? రైట్. మీరు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడుగుతా, ఏదైనా మసీద్ పక్కన హిందువులకు సంబంధించిన షాప్లు ఎక్కడైనా చూసిండ్రా? వాళ్ళకి సంబంధించిన టోపీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన జుబ్బాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూజా సామాగ్రి కావచ్చు, तावीज అలాంటి అమ్మడం మీరు ఎప్పుడైనా చూసినరా? आप कभी देखे क्या? मदरसा के बाजू में या किसी मस्जिद के बाजू में कोई हिंदू दुकान लगा के टोपी बेचते हुए, रुमाल बेचते हुए, తావీజ్ బేస్ దేకేగా? లేదు, చూడలేదు. కానీ హిందూ దేవాలయాల పక్కన ఏం జరుగుతుంది, కావాల్సుకొని పూలు అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారన్నమాట. సో ఇలాంటి స్లీపర్ సెల్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతారో తెలియదు మనకు. వాళ్ళందరూ వెళ్ళి లోపల వాటర్ తాగుతున్నా అనేసి లేకపోతే ఇంకేదో చేస్తూ అందరూ కలిపేస్తారు. అంటే వీడు దేవాలయాల నీళ్లలో ఆయన భారతదేశంలో ఉన్న ప్రముఖ సిటీస్ ని టార్గెట్ చేసి అందరిని చంపాలి అనేసి. దేవాలయాల నీళ్లు కేవలం హిందువులే తాగుతారా? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తాగుతారు కదా. మా మతం ఖతరేమే అనేసి, మా మతాన్ని మేము కాపాడుకుంటాం అనేసి మీరు అసలు ఎవరిపైన యుద్ధం చేస్తున్నారు? ఇటు ఇస్లాంకి సంబంధించిన వాళ్ళని కావచ్చు, ఇటు సైడ్ హిందువులు కానివచ్చు, ప్రతి ఒక్కరిని మీరు చంపుతూ వెళ్తే అసలు జిహాద్ సారాంశం ఏందో అనేది మీకు అర్థం కావట్లేదు.